వంటలు అయిపోయినాయా? ఇదిగోండి, ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. నేను కోడిగుడ్లును చికెన్ వండుతున్నానండి. నేనైతే కోడిగుడ్లు చికెన్ వండాలనుకోలేదు. ఈ లోపల కోడిగుడ్లు కొట్టులో తెచ్చి నేను ఉడకబెట్టేసాను. ఉడకబెట్టేస్తే మా ఆయన వచ్చి ఏం వండుతున్నావు అన్నాడు. ఇంకా మీరు ఎవరో లేరు కదా అని కోడిగుడ్లు వండేస్తున్నానండి అన్నాను. అన్నప్పటికి ఇంట్లో చికెన్ తెస్తాను, చికెన్ వండి అన్నారు. ఆల్రెడీ ఉడకబెట్టేసాను కదా, ఉడకబెట్టేసినప్పుడు అనవసరంగా పోతాయి కదా అని కోడిగుడ్లు చికెన్ వండుతున్నాను అనమాట. ఆయన తెచ్చిన చికెన్, నేను ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇవో కోడిగుడ్లు బాగా వేసుకోవాలి. ఫస్ట్ వేస్తున్నాను, గుడ్లు అంటుకోకుండాను. ఇవి బాగా వేపుకోవాలి ఎర్రగాన. వేగిపోయి తీసేస్తున్నాను చూడండి. ఇలా పక్కకి తీసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవి బాగా వేపుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి బాగానా. ఇలాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, చికెన్ బాగా మగ్గిపోయింది. కారం వేస్తున్నాను. చుట్టాల కాబట్టి ఘాటుగానే వండుకోవాలండి మనం. ఉప్పు, ఇగో నూరుకున్న మసాలా ముద్ద, ఇవన్నీ బాగా కలపాలి. ఇవన్నీ కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి ముక్క ములిగేదాకా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది. కరివేపాకు, కోడిగుడ్లు, అంటే మొత్తం కూర అయిపోలేదు, సగం ఉడికింది. మా వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేస్తలేదు. ఒక్కసారి లైక్ చేసి మా వీడియో ఫాలో అవ్వండి. ఫాలో అవుతేనే కదా మా వీడియోలు కూడా చూస్తున్నారో చెయ్యొచ్చన్న ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఇదిగోండి, అయిపోయింది చికెన్ కోడిగుడ్లు. చూసారా చక్కగా గ్రేవీగా ఎలా ఉంటే. రండి, పెద్ద పెద్ద ముక్కలతో చికెన్ కోడిగుడ్లు కర్రీ వేసుకొని భోంచేద్దరు కానీ రండి. నచ్చితే చెప్పాను కదా,
మా వీడియో ఫాలో అవ్వి ఒక్క లైక్ చేయండి.